సభకు నమస్కారం. ఈ స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని మన కేటీఎస్ స్థానిక ముఖ్యాల్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి స్పోర్ట్స్ డే కార్యక్రమం జిల్లా చరిత్రలో ఒక పుట. ఏమంటే మంచి మంచి కార్పొరేట్ సంస్థలు కూడా ఈ విధంగా స్పోర్ట్స్ డే నిర్వహించలేవు. మేము చూస్తున్నాం సార్, ఆర్బిఆర్, నిజామాబాద్, ఈపీఎస్, అలాగే ప్రెసిడెంట్ స్కూల్, ఇలాంటి దాంట్లో హైయెస్ట్ స్పీచ్లు ఉంటాయి. మరి ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరు కూడా నిర్వహించలేదు. మరి దానికి తోడుగా సభా వేదిక పైన సౌహృదయులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు నాయకోటి సంతోష్ గారు మరి గతంలో మా ఖోఖో అసోసియేషన్ కు చైర్మన్ గా ఉండి ఎన్నో క్రీడా వస్తువులు, క్రీడా దుస్తులు, మరి ప్రైజ్ మనీ, మరి క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి పెద్దలు ఉన్నారు. అదేవిధంగా నూతనంగా జిల్లా క్రీడల యువజన క్రీడలకు అధికారి అయినటువంటి శ్రీ పవన్ సార్ గారు కూడా ఈ సభా వేదిక పైన ఉండడం విద్యార్థుల మరియు మా బాల్కొండ కాన్స్టిట్యుయెన్సీ అదృష్టంగా భావిస్తున్నాం సార్. మరి ఇంతమంది పెద్దల ముందు నేను మాట్లాడడానికి అర్హత ఉందో లేదో తెలియదు, కానీ ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు పాఠశాల కరెస్పాండెంట్ గారికి మరియు సమస్త ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు నేను జన్మత రుణపడి ఉంటాను. మరి కరెస్పాండెంట్ గారు మేము మా విద్యార్థులకు 10th క్లాస్ జూనియర్ కాలేజ్ ఎగ్జామ్స్ ఎప్పుడు అడిగినా కానీ బస్సులు మేము అడిగిన దాంట్లో 5,000 తగ్గారు. మరి అలాంటి సౌహృదయం ఉన్నటువంటి పెద్దలకు నేను మరి ఒకసారి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సార్ యొక్క అనుభవంతో ఆహ్లాదకరమైన వాతావరణం, అధునాతన పద్ధతిన అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే క్రీడలు మరియు యోగా, సాంస్కృతిక కళా రంగాలతో పాటు మరి విద్యార్థులను మ్యాథ్స్ ఒలింపియాడ్ తదితర క్రీడా రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతూ అదేవిధంగా 10వ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఉపాధ్యాయులందరూ కృషి చేస్తూ ఈ ముక్కాల్ కేటీఎస్ విద్యా సంస్థకు మంచి పేరును, ప్రఖ్యాతిని తీసుకొస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి సభా వేదికను ఉద్దేశించి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వనండి సార్.